హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలామంది కామెంట్ చేసిండ్రు 38 సైజు చెస్ట్ వెస్ట్ ఇట్లా మొత్తం మెన్షన్ చేసిండ్రు అన్నట్టు. అయితే నేనేం చేస్తున్నానంటే 38 చెస్ట్ వెస్ట్ 32 ఇలాగ వచ్చిన మిడిల్ పాయింట్తో సహా మిడిల్ చెస్ట్తో సహా మనకు అన్ని కామెంట్ చేసిర్రు. చాలా థ్యాంక్స్ మీరు చేస్తుండ్రు. కానీ ఏది చేసినా కానీ మనం ఒకేలాగా రావాలని ఇది ఉండదు. కొంచెం డిఫరెంట్ ఉన్నా మీరు సెట్ చేసుకునే విధంగా మీకు అన్నీ అర్థమయ్యే విధంగా నేను కటింగ్ చూపిస్తాను. మళ్ళీ ప్లస్ హై నెక్, వెనక డ్రాపు, ముందు భాగము డిజైన్, కొంచెం సింపుల్ డిజైన్ వచ్చేటట్టు ఎలా చేయాలనేది నేను సింపుల్గా చూపిస్తాను. చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ గురించి చెప్పాలి. చాలా బాగా చూస్తున్నారు అందరూ. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్లస్ లైక్ చేసినాక హైప్ వస్తుంది. లైక్ ఒత్తగానే హైప్ వస్తుంది. హైప్ బటన్ నొక్కండి. పాయింట్స్ వస్తే మళ్ళీ కింద పాయింట్స్ నొక్కండి. హైప్ నొక్కి వదిలేసుడు కాదు, చాలామంది అందుకే వదిలేస్తున్నట్టున్నారు. కింద పాయింట్స్ ఒత్తుతేనే పాయింట్స్ యాడ్ అవుతాయి. కిందికి మొత్తం టోటల్గా ఫోన్ కింద వచ్చేస్తుంది హైపు. మళ్ళీ 550 హైపు స్కోర్ వస్తుంది. ఆ స్కోర్ నొక్కితే మనకు యాడ్ అయిపోతాయి. దానివల్ల వీడియో ముందుకు వెళ్తుంది. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి, నేను కట్టింగ్ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇది మార్క్ చేసిన. మీరు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏమీ లేదు దీంట్లో. ఏం చేయాలంటే ఫస్ట్ హైట్ పెట్టుకున్నా. హైట్ వచ్చేసి మాకు రెడీ టు 14.5 కావాలి కాబట్టి 15.5 పెట్టిన. 14 వచ్చినా మాకు ప్రాబ్లం ఏం లేదు, హైట్ తక్కువ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ 32, దాన్ని 4 మడత పెట్టి మనం ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలి. 8 పెట్టిన తర్వాత డాట్స్కి ఒక 1 ఇంచ్ వదలాలి. 8 వచ్చింది 9 అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ వచ్చేసి 9.5 చూడండి. 38 చెస్ట్, వెస్ట్ వచ్చేసి 32 ఇలాగన్నట్టు. నెక్స్ట్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది అయిన తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ కనుక్కునేది ఏంటంటే షోల్డర్ 7.5 పెట్టేసుకుంటే సరిపోతుంది 38 సైజుకి. 7.5 పెట్టుకున్నాక ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టుకోవాలి. పెట్టుకొని మనకి ఇది రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఈ రౌండ్ స్కేల్ ద్వారా అంటే చెస్ట్ పాయింట్ పెట్టుకున్న పాయింట్ వరకు మనకి రౌండ్ స్కేల్ ద్వారా సంకర్ రౌండ్ అనేది కరెక్ట్గా గీయాలి. ఈ గీయడంలో తప్పు పోతే మనకు తప్పు అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4 ఇంచులు షోల్డర్ ఉంచిన, 3.5 ఇంచులు నెక్ ఉంచిన. ఇలా రావడం వల్ల మనకు భుజం లావ్ వచ్చింది అనుకుంటాం కానీ కుట్టేసరికి పోతుంది. మళ్ళీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఈ బోట్ నెక్కి, హై నెక్ అయినా బోట్ నెక్ అయినా ముందు భాగం కొంచెం డిజైన్ పెట్టుకున్నా ఇంత పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది తక్కువ పెట్టుకొని ఇది ఎక్కువ పెట్టుకోవద్దు. ఆ లుక్ వేరే ఉంటుంది, ఈ లుక్ వేరే ఉంటుంది. నెక్స్ట్ కట్ చేసి నెక్స్ట్ ఇక్కడ తప్పు చేస్తుంటారు. ఇక్కడ 1 ఇంచ్ వదిలేయాలి మిడిల్లో. ప్లస్ ఇది నేను లెంత్ 5.5 పెట్టుకున్నా. కిందికి డ్రాపు కింది నుంచి అన్న చూసుకోవచ్చు 5 ఇంచులు. మన బాడీ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్లో వాళ్ళ మెజర్మెంట్ కింది నుంచి నెక్ ఎంత ఉందని కూడా చూసుకోవచ్చు. తర్వాత ఇందులో మొత్తం మీద మిస్టేక్ చేసే పాయింట్ ఏంటంటే డాట్స్ వేయడం. నేను ఈ డాట్స్ మెయిన్గా చెప్దామని అయితే ఈ వీడియోకి అనుకున్నా. ఎందుకంటే చాలామంది మెయిన్ డాట్స్ కోసం అయితే తప్పు చేస్తున్నారు. ఈ డాట్స్ వచ్చేసి ఈ మిడిల్ చూసి పెట్టేసుకుంటారు. అస్సలు అలా పెట్టొద్దు. నాకు ఇక్కడ నుంచి 4 ఇంచులకు మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే 38 సైజు అంటే చిన్న సైజు. చెస్ట్ పాయింట్ ఎంత ఉంటుంది వాళ్ళకు ముందు భాగంలో మనం చెస్ట్ పాయింట్ కట్ చేసుకుంటప్పుడు అంతకే ఈ పాయింట్స్ అనేది పెట్టుకోవాలి. వెనక డాట్స్ ముందు డాట్స్ సేమ్ సైజు ఉంటే మనకు షోల్డర్ అనేటివి జారవన్నట్టు. ఏ నెక్కులకైనా సరే ఫిట్టింగ్ కరెక్ట్ కూర్చుంటుంది. ఇలా మళ్ళీ చిన్న క్రాస్ తీసుకోవాలి హై నెక్కులకు. నువ్వు ఇప్పుడు కట్ చేసి మళ్ళీ ఇంకొకటి చెప్పాలి, ఒక్క నిమిషం ఆగు. ఇది స్కేల్ తోటి బాక్స్ వేసుకున్నాక డ్రాప్ ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా డ్రాప్ అయితే వేసుకోవాలి. డ్రాప్ అనేది మనకు డిజైన్ బట్టి. నేను ఇక్కడ దాకా ఇలా పెడితే కొంచెం ఎక్కువైపోతుంది ఓపెన్ అని తక్కువ పెట్టుకుంటున్నాను. చూడండి ఇలా మనం తక్కువ, నేను 1/2 ఇంచు లోపలికి పెట్టేసుకొని డ్రాప్ తీసుకురొద్దు. మొన్న వచ్చి కుట్టిన తర్వాత చూసినా కదా, ఈ గ్రీన్ది ఎంత చిన్న కట్ చేసినా కుట్టిన తర్వాత ఇంత పెద్దగా అయింది చాలు. భార్గవిది అయితే ఇంకా ఇంట్లో నేను నార్మల్గా చిన్నగా అనిపించింది అని కట్ చేసేసరికి అది బాగా పెద్దగా అయిపోయింది. ఇది చిన్నగా అనిపిస్తుంది కదా. చాలా నీకు ఎక్కువ కావన్నా, నాకు చిన్నగా కావాలని చిన్నగా పెట్టుకున్నా. ఇక చిన్నగా పెట్టిన చూడు. ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, దీనికంటే పెద్దగా వస్తుంది. అది దీనికంటే కొంచెం పెద్దగా ఉంది చాలు. ఇట్లా వచ్చి ఇట్లా రాని డిజైన్ ఇట్లా కూర్చున్నట్టు
అది ఈ డ్రాప్ కట్ చేయకి ఇప్పుడు ఫీజింగ్ కట్ చేసుకుంటప్పుడు కట్ చేస్తా అంతే. ఇంకా ఇది ఇప్పుడు నువ్వు ఇది క్రాస్గా తీస్తావు. అది ముందు భాగంకి, వెనక భాగం కాదు. మర్చిపోవద్దు, అది వెనక భాగం కాదు, ముందు భాగం కట్టేసరికి తీయాలి. చూడండి ఇప్పుడు ఇలా ముందు భాగం సెట్ చేసుకుందాం. పెట్టుకొని చుట్టూ స్కేల్ తోటి లైన్ వేసుకోవాలి. ఈ కింద పార్టు కింద పార్ట్ ఒక లైను, ఈ పక్కలు టోటల్గా ఒక లైను, పక్కల కుట్లు ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఈ కొంచెం టైట్ అవుతాయి కూడా ఈ స్ట్రేట్ కట్టింగ్ అనేసరికి 1/2 ఇంచు మళ్ళీ చంక పాయింట్లకి కలపాలి. 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ అన్న ఇట్లా. నెక్స్ట్ వచ్చేసి షోల్డరు, నెక్ పాయింట్కి ఇలా మార్క్ వేసుకో, చంక పాయింట్కి ఇలా మార్క్ వేసుకో. చంక ఇప్పుడు సేమ్ నువ్వు అన్నావు చూడు, ఫస్ట్ స్కేమ్ పెట్టుకోవాలి. సేమ్ పెట్టుకున్న తర్వాత ముందు భాగం వెనక తీసి పక్కకి పెట్టిన తర్వాత ముందు భాగంకు 1/2 ఇంచు మార్క్ చేయాలి. ఫస్ట్ సేమ్ది బ్యాక్ది కూడా కట్ చేసేసి మార్క్ పెట్టుకోవాలి. ఇది నెక్ ముందు భాగం మొత్తం టోటల్గా మనం ఎంత ఇంచులు పెట్టుకుంటామో అంత కిందికి సెట్ చేయొచ్చు, తీసేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంది, ఇక్కడ -2 ఇంచెస్ చేసినామా. సెకండ్ పాయింట్ ఏంది, ఇక్కడ 1/2 ఇంచు లోతు తీయడం, 1 ఇంచు తీయాలి ఈ నెక్లకు. 1 ఇంచు క్రాస్. నువ్వు మన బుగ్గ వస్తుందంటే కదా, ఇంకా అంత కట్ చేయంగా కూడా ఈడ 1 సునీత, నీకు అర్థం కాలేదు. ఈడ 1 తీస్తాము, కానీ మనకి ఈడ పోయేది ఎంత పోతుంది ఒకసారి రౌండ్ స్కేల్ ఏది ఇన్నే పెట్టినా. ఇగో ఇప్పుడు ఈ పాయింట్, నీకు ఈ పాయింట్ మెయిన్ ఏ పాయింట్ చూస్తావు, ఈ టోటల్గా వేసిన దాంట్లో 1/2 ఇంచు లోతు తీయాలంటావు. 1/2 ఇంచు లోతు తీసేటప్పుడు స్కేల్ని 1/2 ఇంచుకు టర్న్కి ఈ బాక్స్కు బయటకోకుండా అడ్జస్ట్ చేసుకుంటావు. చూడు అడ్జస్ట్ చేస్తున్నావు. ఇప్పుడు నీకు లోతు పాయింట్ ఎంత పోయింది, నేను వేరే మార్క్ చూపియన్నా. ఫస్ట్దేమో బ్యాక్ ఏమో ఇది కలర్ వేరే, ఇగో ఫ్రంట్దేమో ఇది. అంటే ఎంత పోయింది నీకు, ఈడ 1 ఇంచు తీసినంత మాత్రం నీడేం పోలేదు కదా గీడని. నీకు ఇప్పుడు ఇది 1/2 ఇంచే తీస్తే గింతే పోతుండే, గింత అయితే ముడతారా. నీకు పోయే లోతు ఎంత, ఈ బాక్స్ దగ్గర నుంచి గీడికేనా. అర్థమైంది కదా ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడనే మన బుగ్గ వస్తుంది నువ్వు వేసుకుంటే, ఈడ చంకలల్లో రాదు, మీద రాదు. ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకే నీకు ముడత కనబడుతుంది. అందుకే ఈడ 1 ఇంచు జరిపి ఆ లైన్ అనేది క్రాస్ చేసుకొని నీకు ఈయనే టోటల్ తీసేయమంటున్నా అంతే. ఇప్పుడు నీకు లోతు అనేది ఇది తీసేది ఈ నుంచి ఇట్లా అని ఇక్కడ ఎక్కువ పోతుంది. ఇది ఏం క్రాస్ తీయకపోతే గడిపోతుండే ఒక 2 పాయింట్లు గింతే పోతుంది క్రాస్ తీయకపోతే. ఇది మొత్తం పోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్. ముందు నెక్ 7 ఇంచెస్ పెట్టుకుందాం. 6 ఆఫ్ 7. 6 ఆఫ్ లేదు తక్కువ ఉంటే వేసుకోబుద్ధి అయితే లేదు నెక్కులు. 6 ఆఫ్ పెట్టినాలే. ఇక మినిమం 6 ఆఫ్ 7 హైట్ని తగ్గట్టు పెట్టుకోండి. 6 ఆఫ్ పెట్టిన. ఇప్పుడైతే చూద్దాం. ఇంకా మిగతా అయితే సేమ్. ఇక్కడ 1 ఇంచు ఇది తీయాలి లోతుకి. ఇక్కడ -2 ఇంచెస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొలత బ్లౌజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ పెట్టి దీనికి ఆ బార్డర్ వేసుడా. ఈ నెక్ కాదు, మోడల్ స్టార్ నెక్. ఇది ఈ పాయింట్ అంటున్నా నేను. ఇది క్రాస్ పట్టి పాయింట్. ఈడికెంచి ఈడికి 4 ఇంచుల పాయింట్. మనకు 4 ఇంచుల పాయింట్ అయితే ఈ నుంచి ఇందాక ఎంత, షోల్డర్ నుంచి 10 పావు ఉంది. 10.5 ప్లస్ 13.5 మొత్తం 13.5 పెట్టేసుకోవాలి. ఇది స్ట్రేట్ కటింగ్ కాబట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకోవాలి, సాగది. ఇది దీంట్లో కలిపి దీంట్లో కలిపేటప్పుడు స్కేల్ను
ఇగో ఈ రౌండ్ ఉంటుంది చూడు, అది అడ్జస్ట్ చేసుకుంటూ కలిపి ఈ లైన్ దాటేదాకా కలపాలన్నట్టు. అంటే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ అంటే దాటేసేటప్పుడు నీకు ఇక్కడ టెన్షన్ ఉండదు, ఇక మంచిగా వస్తుంది. కొంచెం కొన కనబడతలేదు అనేది ఉండదు. ఇక్కడ -2 ఇంచుకు కరెక్ట్ కలిపి ఈ నుంచి కొంచెం ఒక పాయింట్ మీది కలుపుకోవాలి. ఒక ఆమె మొన్న 4 డాట్స్ వేసుకుంది. 4 డాట్స్కి ఏంటంటే పైకి కట్ చేయక ఇంతే కట్ చేస్తే 4 డాట్స్ వస్తుంది. అదే చెప్తున్నా వాళ్ళకు. మొన్న ఒక ఆమె కామెంట్ చేసింది, ఇప్పుడు మేము ఊర్లో కుట్టేటప్పుడు అది మీదికి ఎక్కిపోదురు, 4 డాట్ వస్తుండే అంతే. ఆ 4th డాట్ అడిగినాక మేము రిప్లై ఇచ్చినా మళ్ళీ థ్యాంక్ యూ అని కూడా చెప్పింది. వాళ్ళకు కూడా నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఇట్లా డాట్ వేసుకున్నప్పుడు కరెక్ట్ వస్తుంది. ఇక్కడ దాకా తెలిసిన విషయమే ఇది. ఇప్పుడు నెక్ చూద్దాము. నెక్ వచ్చేటప్పటికి స్టార్ రావాలి. స్టార్ రావాలి అంటే మళ్ళీ ఇప్పుడు కూడా బయటకు రావాలి. 1/2 ఇంచు కాదు, మినిమం ఎక్కువనే రావాలి. 3/4 ఇంచు వస్తుంది. 3/4 ఇంచు వచ్చి ఇక్కడ కూడా 1/2 ఇంచు కింది దిగిన తర్వాత మళ్ళీ ఇదే స్కేల్ ఉపయోగపడుతుంది. నేను కట్టింగ్ నెక్ క్లోజ్ అవుతుంది. స్కేల్ని ఇలా తిప్పుకోవాలి, చాలా ఉపయోగపడుతుంది స్కేల్. నీట్గా వస్తుంది. చూ ఎంత కరెక్ట్గా వచ్చిందో. ఇలా ఇట్లా ఇక ఎక్కువ లేవద్దు మధ్యలో అంటే ఇట్లా తిప్పుకో, లేవద్దు. మళ్ళీ ఇది లేస్తే ఇక్కడ ఓపెన్ అయిపోవడం వల్ల మనకు పెద్దగా అయిపోవడం వల్ల ఇట్లా క్రాస్ చేసేసుకోవాలి. ఇట్లా వచ్చింది కదా నెక్. ఇప్పుడు ఈ వచ్చిన ప్లేస్ నుంచి ఇక్కడ నీకు ఈ డాట్ వస్తుంది, ఇక్కడ ఈ డాట్ వస్తుంది, ఇక్కడ ఈ డాట్ వస్తుంది. ఈ 3 డాట్లు వచ్చినాయి నీకు ఇక్కడ కదా లోతు. ఇక ఈ పాయింట్ నుంచే కలిపేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వేరే మార్కర్తో చూపిస్తున్నాను నేను వేసే డిజైన్. ఇప్పుడు వీడికి వెళ్ళేస్తా కదా బార్డర్, ఇట్లా తిప్పుకొచ్చి ఇక ఈ డాట్ వేయకముందే బార్డర్ కలపాలి. నెక్ ఉల్టా తిప్పాలి. నెక్ ఉల్టా తిప్పేసి బార్డర్ని ఈ మన బ్లౌజ్ ఉంది కదా, క్రాస్ కాదు, క్రాస్ కట్ చేయద్దు, స్ట్రేట్గానే కట్ చేయాలి. స్ట్రేట్గా ఎట్లుందో అట్లా తీసుకోవాలి. తీసుకొని ఇట్లా పెట్టుకొని దీన్ని ఏ ప్లేస్లో తక్కువ మలుగుతుంది, ఏ ప్లేస్లో ఎక్కువ మలుగుతుంది, ఇట్లా ఇట్లా మలుపుకొని కుట్టుకోవాలి. కుట్టేసి ఈ డాట్ ప్లేస్ దాకా కుట్టాలి. ఫస్ట్ డాట్ వేయద్దు, ఆ తర్వాత డాట్ ఈ పట్టి కుట్ట ఈ క్లాత్ అనేది లోపలికి పోయేటట్టు పెట్టుకొని డాట్ వేయాలి. ఆ డాట్ కాడికే ఆగిపోతుంది. ఇక మళ్ళీ నీకు ఇది ఎంత లావు కావాలంటే అంత ఉంచుకోవాలి. తక్కువ లావు కావాలనుకో ఈ తక్కువ బార్డర్ ఉంచుకొని ఇట్లా ఇది తక్కువ పెట్టేసుకోవాలి. ఇట్లా బాగుంటుంది, సూపర్. పిల్లలకి క్రాప్ టాప్లకు కానీ పెద్ద డ్రెస్లకు కానీ ఇలాగే రాదు రాదు రాదు. నేను ఏది చూపిస్తాను కదా నీకు, నేను ఇది మొత్తం వేసి వాళ్ళకు కూడా చూపిస్తాను ఎలా ఫోల్డ్ చేయాలి ఎలా వేయాలనేది. ఓకే, ఇంత బార్డర్ వేసుకుందాం, ఎక్కువ వద్దు, బాగుండదు. ఎందుకంటే క్రాస్ అవుతుంది కదా, క్రాస్ వచ్చినప్పుడు జర క్లాత్ అన్నది ఎక్కువ అయిపోయి కూర్చొస్తుంది. రాదు రాదు రాదు, నేనే చూపిస్తాను. అట్లా రాకుండానే వాళ్ళు ఫోల్డ్ చేసుకోవడం ఉంటుంది అన్నట్టు. ఇది స్టార్, ఇది నెక్. ఈ డిజైన్ కోసం నేను చూపిస్తాను అయితే అన్న మీకు. మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చూపిస్తా. మరి ఇక మొత్తం వీడియో అయితే నేను చూసిరు కదా, ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. నేను అందుకే ఈ వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని బ్యాక్ సగం చెప్పిన అంతే ఆడికి. ఇది క్రాస్ తీసేయాలి నెక్కుల దగ్గర అతకబెట్టేటప్పుడు దిగు, అది కూడా కొంచెం ముక్స్ పట్టి దగ్గర అతకబెట్టుకునేటప్పుడు క్రాస్ తీసి ఒక నెక్కు మళ్ళీ నేను రేపు చూపించేస్తాను నీకు. ఇది ఒక నెక్ వేసిస్తే లైనింగ్ అతకబెట్టుకొని, ఇది కూడా కొంచెం ఇట్లా ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు సైడ్ కుట్ల దగ్గర తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి తక్కువ పడుతుంది. పక్కల కుట్ల దగ్గర ముందు భాగం వచ్చేసరికి తక్కువ అవుతుంది, లోతది. ఎంత బాగా ఇవ్వాలి అట్లా. ఈ లోతు వచ్చిన ప్లేస్ నుంచి హై నెక్ వీటికి మిడిల్ పాయింట్ దగ్గరనే ఈ డాట్ వస్తుంది. ఇది కూడా డౌట్ వస్తుంటుంది అందరికీ ఎలాగా. ఇప్పుడు చిన్న కచకలు పెట్టేసుకో, చిన్నగా. వెనక భాగం ముందు భాగం అయితే క్లియర్గా చూపించిన. హ్యాండ్స్ ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పిన, నాకు అందరు బాడీ మెజర్మెంట్లే ఇచ్చి కామెంట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈ చిన్న వీడియోలు డ్రాపు. ఇంకా నెక్స్ట్ ప్రిన్స్ కట్ కామెంట్ చేసిండ్రు, హై నెక్, బోట్ నెక్, ప్రిన్స్ కట్. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపించేస్తా. చాలామంది చిన్నపిల్లల లంగా బ్లౌజులు కానీ క్రాప్ టాపులు కానీ ఇలా మెన్షన్ చేస్తున్నారు. ప్రతి సైజు అన్నీ పెడుతున్నా, అన్నీ చూసేయండి. కానీ వీడియో మాత్రం చివరి వరకు చూసి హైప్ నొక్కండి. ఓకే మరి బాయ్. ఇది హ్యాండ్స్ తర్వాత కట్ చేస్తాను.